ఈరోజు ఒక మంచి మాట, మన దగ్గర ఏముంది, ఎంత డబ్బుంది అనే దానికన్నా కూడా మన కోసం ఎవరున్నారు అని ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా ఒక కత్తెరలాగా అందరినీ విడగొడుతూ పోకూడదు. అందరితో విడబంధాలు ఎవరితో ఏమీ పట్టనట్టుగా అలా ఉండకూడదు. అందరితో కలిసిపోతూ సూది ఏ విధంగా అయితే ఒక్కొక్క పూసను అందరినీ కలుపుకుంటూ పోతుందో సూదిలా అందరినీ కలుపుకుంటూ పోవాలి. అప్పుడే నీకంటూ కొంతమంది స్నేహితులు, అలాగే అయిన వాళ్ళు, కావలసిన వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది మీ ఖాతాలో జమ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా సూదిలా అందరినీ కలుపుకుంటూ పోవాలి. కత్తెరలాగా అందరినీ విడగొట్టుకుంటూ పోకూడదు. మీ దగ్గర ఏముంది అనే దానికన్నా కూడా మీకోసము ఎవరున్నారు అనే ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా కొంతమంది చూడండి, తల పొగరు దిగాలంటే అయితే డబ్బైనా పోవాలి, లేదంటే జబ్బైనా రావాలి. ఈ రెండిట్లో ఒకటి జరిగితే తప్ప కొంతమంది ఎంత చెప్పినా వినరు. తల పొగరు దిగనే దిగదు. ఇక్కడ తల పొగరుకు ఆత్మవిశ్వాసానికి చాలా వ్యత్యాసమే ఉంది. కొంతమంది చాలా నిక్కచ్చిగా ఉంటారు, దాన్ని తల పొగరు అనకూడదు. వాళ్ళు చాలా ముక్కుసూటి మనుషులు అని అర్థం చేసుకోవాలి. తల పొగరుకు ముక్కుసూటి వ్యవహారానికి చక్కగా బేరీజు వేసుకోవాలి, ఎవరు ఎలాంటి వారు అని చెప్పి. అలా తల పొగరు కానీ తలకు ఎక్కిందా అయితే ధనమన్నా పోవాలి, లేదా ఒంట్లో ఏదన్నా కొత్త రకం జబ్బైనా రావాలి. ఈ రెండిట్లో ఒకటి వస్తే కానీ ఎవ్వరు చెప్పినా వినే పరిస్థితుల్లో వారు ఉండరు. ఇదండి ఈరోజు మహనీయుని మాట. ఈ కథలు, నీతులు, సూక్తులు పిల్లలకు చిన్నప్పటి నుంచే అవపోసన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏమిటి ఉపయోగం అని అడిగితే మీరంతా కూడా దీనివల్ల చెట్టు బాగా పెరగాలంటే నీళ్లు బాగా పోయాలి. మంచి రకమైనటువంటి మట్టి, ఎర్రమట్టి లేదా అందుకు అనువైనటువంటి మట్టిని ఎంపిక చేయాలి. కొన్ని ఎరువుల్ని వేయాలి. అలాగే ఇవంతా కూడా ఏ విధంగా అయితే చెట్టు చక్కగా ఇవన్నీ వేసిన తర్వాత చక్కటి సూర్యరశ్మి తాకడం వల్ల, అలాంటి ప్రదేశంలో ఉండడం వల్ల ఎలా మంచి ఫలాలు, పువ్వులు, పుష్పాలు, రంగురంగుల పుష్పాలు, రకరకాల కూరగాయలు, అలాగే ఇవన్నీ కూడా తినడానికి పనికొస్తాయి. పుష్పాలు పూజకి, అలంకరణకు పనికొస్తాయి. అలాగే రకరకాల పండ్లు భగవంతునికి నైవేద్యంగా నివేదన చేయడానికి, అలాగే మనం స్వీకరించడానికి పనికొస్తాయి. ఎప్పుడు కూడా మనం ఏ ఆహారం తిన్నా, కనీసం పాలు తాగినా కూడా భగవంతునికి నివేదించి అది నైవేద్యంగా స్వీకరిస్తే చాలా బాగా మనకు తెలియకుండానే తృప్తికరంగా ఉంటుంది. అలాంటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలే తప్ప ఎంత కూడబెట్టినా మనమంతా ఇక్కడేం శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కాబట్టి ఎప్పుడైనా కూడా మానవత్వంగా ఉండాలి. అంతేకాని తల పొగరు కానీ తలకు ఎక్కిందా ఇక పాతాళానికి వెళ్లాల్సిన మాట ఖాయమని అర్థం చేసుకోవాలి. ఓటమికి మెట్లు పడుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇదండి ఈరోజు మంచి మాట.